హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పుత్తూర్ 692 వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్ ఏంటనేది మా పాప చెప్తుంది, వినండి. హాయ్, వెల్కమ్ టు మై గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్. సో విన్నారు కదా గైస్, ఈ వ్లాగ్ వచ్చేసి తన గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ అనమాట. సో ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి. సో ఇదైతే తన గ్రాడ్యుయేట్ జరిగే హాల్లో అనమాట, హాల్ లోపల. సో ఇందాక చూపించాను కదా, అది ఎంట్రింగ్స్ దగ్గర అనమాట. ఎంట్రింగ్స్ దగ్గర అలా చిన్న గ్రాడ్యుయేట్ బోర్డ్ అయితే పెట్టి, సో పిల్లలందరూ అక్కడ నిలబడి ఫొటోస్ దిగుతున్నారు. సో నేనైతే ఆ ఫోటోని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, చూడండి. ఒక చిన్న వీడియో క్లిప్ తీశాను. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్స్ ఇద్దరు స్పీచ్ ఇస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మా పాప అయితే గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటాను. సో చూసాను. సో చూసారు కదా గైస్, తన PP2 ఫినిష్ చేసుకొని తన గ్రాడ్యుయేషన్ డే అయితే చేసుకున్నారు. అండ్ సర్టిఫికేట్ అండ్ అలానే మెడల్ అయితే తీసుకుందనమాట. సో ఈ విధంగా పాప గ్రాడ్యుయేట్ అయితే సెలబ్రేట్ అయ్యింది. అండ్ ఇక్కడ వచ్చేసి తన ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుందనమాట. సో చూడండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ తన 1 సాంగ్ కాదు, 3 మిక్స్డ్ సాంగ్స్తో ఇక్కడ ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. ఆ 3 మిక్స్డ్ సాంగ్స్ ఏంటి అనేది మీకు కనుక ఏ గెస్ అయినా వస్తే కామెంట్ చేయండి, లేదంటే నేనే మీకు వీడియో ఎండింగ్లో ఆ 3 సాంగ్స్ ఏంటి అనేది చెప్తానమాట. సో ఈ లోపల మీకు ఎవరైనా ఐడియా వస్తే వెంటనే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ అలానే మా పాప ఫస్ట్ అవుట్ఫిట్ ఎలా ఉంది, తనకి ఎలా సూట్ అయింది కూడా కామెంట్ చేయండి గైస్, ఓకేనా? సో తను ఫస్ట్ వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి పట్టు పావడ టైప్ అనమాట. దానికి పైట అయితే రాలేదు, బట్ కానీ ఆ పర్ఫార్మెన్స్కి ఏంటైతే పైట అని కావాలన్నారు. సో వేరే డ్రెస్ ఉంటే సో దానికైతే సెట్ చేసాం అనమాట. సో కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఆ 3 సాంగ్స్ కనుక మీకు గెస్ వస్తే కామెంట్ చేయండి గైస్. సో ఇక్కడ తన మొత్తం 3 అవుట్ఫిట్స్ అనమాట. ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయిపోగానే తనకి స్పీచ్ ఉంది. సో స్పీచ్కి వేరే అవుట్ఫిట్ ఉంది. అండ్ అలానే ఇంకొక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉందన్నమాట. సో దాని అవుట్ఫిట్ కూడా వేరేది ఉందన్నమాట. సో ఇలా ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఫాస్ట్గా చేంజ్ చేసేసాము. సో అవన్నీ కూడా చూస్తారు ఈ వీడియోలో. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుంది. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. సో ఇక్కడైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూడండి.
ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే సెకండ్ పర్ఫార్మెన్స్ స్పీచ్ అయితే స్టార్ట్ అవుతుంది, వినండి. Green is a safe color. Green pushes us towards growth. We can pick the green color from green veggies. Thank you. Hi everyone. విన్నారు కదా గైస్, తన సెకండ్ స్పీచ్ అయితే ఎలా చెప్పింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ అదైతే తన సెకండ్ అవుట్ఫిట్ ఫ్రాగ్ అనమాట. తను చెప్పిన కలర్ గ్రీన్ కలర్ కాబట్టి సో ఆ గ్రీన్ కలర్ మ్యాచింగ్ గ్రీన్ కలర్ గౌన్ కావాలని చెప్పేసి గ్రీన్ అయితే వేసాను. సో తన స్పీచ్ ఎలా చెప్పింది ఏంటి అనేది కామెంట్ చేయండి. సో ఇక్కడైతే తన థర్డ్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో థర్డ్ పర్ఫార్మెన్స్కి మళ్ళీ ఇంకొక అవుట్ఫిట్ అయితే చేంజ్ చేశాను. సో చూడండి, అండ్ ఈ థర్డ్ అవుట్ఫిట్ కూడా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అనమాట. సో ఇది వాళ్ళ లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ అనమాట, లాస్ట్ థర్డ్ పర్ఫార్మెన్స్. సో చూడండి ఎలా ఉంటుంది. అండ్ ఈ పర్ఫార్మెన్స్ ఈ సాంగ్ ఏంటి అనేది కూడా సో వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బట్టి మీకు ఏమన్నా ఐడియా వస్తే కామెంట్ చేయండి గైస్. నేనైతే లాస్ట్లో మీకు చెప్తాను ఫస్ట్ పర్ఫార్మెన్స్ 3 సాంగ్స్ ఏంటి అండ్ ఈ థర్డ్ పర్ఫార్మెన్స్ సాంగ్ ఏంటి అనేది కూడా. సో ఈ లోపల మీకేమైనా గెస్ వస్తే కామెంట్ చేయండి. అండ్ తన అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి గైస్. సో ఇక్కడైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూడండి. చూసారు కదా గైస్, తన థర్డ్ పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇంతటితో అయితే గ్రాడ్యుయేషన్ డే అయితే అయిపోయిందనమాట. సో ఇవన్నీ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి అక్కడ బాస్ సాంగ్ వస్తుంటే ఇక్కడ పాప సైడ్లో నిలబడి అక్కడ ఫోటో తీద్దామని చెప్పి మేడం నిలబడుతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే తను స్టెప్స్ వేసి డ్యాన్స్ వేస్తూ ఉందన్నమాట. సో అది నేనైతే ఒక చిన్న క్లిప్ అయితే తీసాను. సో అది కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, అండ్ ఇదైతే వాళ్ళ క్లాస్ ఫోటో మొత్తం అనమాట. సో PP2 స్టూడెంట్స్ మొత్తం ఫోటో అనమాట. సో అండ్ ఇక్కడ వచ్చేసి మావాడి సింగింగ్ అనమాట. సో ఒక చిన్న సాంగ్ లాగా ప్రిన్సిపల్ సార్ అయితే నేర్పించారు. సో ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ అనేది లాస్ట్లో పెట్టారనమాట. సో అది అవుతూ ఉంది ఇక్కడ. సో ఇది కూడా మ్యూట్లోనే పెట్టాను నేను, ఎందుకంటే ఏమైనా కాపీరైట్ వస్తుందేమో అని చెప్పేసి మ్యూట్లో పెట్టాను అనమాట.
సో ఎక్కడ కూడా ఎటువంటి సాంగ్స్ అనేది నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే యూట్యూబ్ కాపీరైట్స్ పడుతుంది కాబట్టి. సో ఇక్కడైతే వాడి పర్ఫార్మెన్స్ అయితే అవుతూ ఉంది. అండ్ ఇదే లాస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. సో వీళ్ళది అయిపోయిన వెంటనే మేమైతే ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఆల్మోస్ట్ అప్పటికే టైం వచ్చేసి 2 o'clock అయిపోయింది అనమాట. సో ప్రోగ్రామ్ అయ్యేతలకి లేట్ అయిపోయింది. సో వెంటనే బయలుదేరిపోయాము. సో చూస్తున్నారు కదా, వాళ్ళు ఏదో కొంతమందికి అర్థమవుతుంది, కొంతమంది అర్థం కావట్లేదు వాళ్ళు పాడేది కూడా. సో ఏదో అలా అయిపోయిందనమాట. సో ఇదన్నమాట గైస్, పాప గ్రాడ్యుయేషన్ డే అయితే ఈ విధంగా జరిగింది. సో లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ లాగా వీళ్ళది పెట్టారు. సో ఇదన్నమాట గైస్, ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ పాప ఫస్ట్ పర్ఫార్మెన్స్ సాంగ్స్ వచ్చేసి ఒకటి రాను రానంటూనే చిన్నదో సాంగ్ ఒకటి, అండ్ అలానే స్వామి పుష్ప సాంగ్ ఒకటి, అవన్నమాట. సో ఇవన్నమాట తన పర్ఫార్మెన్సెస్ అయితే. అండ్ ఆ స్పీచ్ కూడా తను ఎలా చెప్పింది ఏంటి అనేది కూడా చెప్పండి. సో బాబుది యాడ్ చేయొచ్చు, బట్ కానీ అది కూడా ఏమన్నా కాపీరైట్ పడుతుందేమో అని చెప్పేసి యాడ్ చేయలేదు. సో అక్కడ కూడా మ్యూట్ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇవన్నమాట లాస్ట్లో ఫొటోస్ తీసుకున్నాము, అవన్నీ యాడ్ చేస్తున్నాను. సో ఇదైతే ఈ అవుట్ఫిట్ అక్కడ తీసే ఛాన్స్ రాలేదు. సో అందుకని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత బయట చెట్ల దగ్గర అయితే నిలబెట్టి తీసాను అనమాట. ఇదైతే అక్కడే ఆ ఫంక్షన్ హాల్లోనే తీసాను. బయట లొకేషన్ బాగుంది గ్రీనరీగా అని చెప్పేసి. సో ఇవి లాస్ట్లో ఫొటోస్ అవన్నీ యాడ్ చేశాను అనమాట. సో ఇప్పట్లో పిల్లలు యూకేజీ అయిపోగానే గ్రాడ్యుయేషన్ డేస్ తీసుకుంటున్నారు. సో అప్పట్లో గ్రాడ్యుయేట్ అవ్వాలంటే బీటెక్ కానీ డిగ్రీ చేస్తేనే అయ్యేవాళ్ళం. సో ఇప్పుడు పిల్లలు కొంచెం బ్లెస్డ్ కిడ్స్ అని చెప్పొచ్చు. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.